ఒకసారి ఎలా ఉందో మీకు ఆ సౌండ్ అర్థమైపోద్ది. జస్ట్ ఇలా అంటే ఆహా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్. ఏమో బేటట్టున్నారు అందరూ, బాగున్నారా పిల్లకాయలు పెద్దలు? ఈరోజు మేము కొత్త డిష్ మేము ముందుకు వచ్చేసాం. ఆ వంటకం ఎలా ఉంటుందంటే ఎవరు చేసుండ్రు కూడా. అవి ఏంటంటే ఎగ్తో పన్నీర్ చేసి ఆ పన్నీర్ని టిక్కాలా చేస్తున్నాం. ఈరోజు అదిరిపోద్ది టేస్ట్ కానీ దాని వ్యవహారం అంతా సూపర్ ఉండబోద్ది. మా వాడు కూడా వస్తాడు. ఇది ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ వీడియో. భయ్యా ఇదిగో ఈరోజు మనం చెప్పి ఎగ్ పన్నీర్ చూసారా? ఎగ్ని పన్నీర్లా చేసాము. దీన్ని ఎలా చేసామంటే మనం ఎగ్స్ తెచ్చుకొని ఎగ్స్ మన బౌల్ ఏదైనా దాంట్లో వేసుకొని కొట్టుకొని తర్వాత మసాలాలు, మిరప్పొడి, పసుపు, ఇంకా ఉప్పు అన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చేసుకొని ఆ తర్వాత దీన్ని మనం నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఈ బాక్స్ ఎత్తుకెళ్ళి ఆ నీళ్ళలో పెట్టేస్తే ఒక 20 నిమిషాల తర్వాత ఇలాగ గడ్డగడ్డి పోద్ది గుడ్డు. మనం దాన్ని పీసులుగా పన్నీర్లా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎగ్ పన్నీర్ టిక్కా కాబట్టి ఎగ్ని కొంచెం లోపలికి ఒక్కొక్క పీస్ని ఇలా చేసుకొని తర్వాత టమోటా ఒకటి, మళ్ళీ ఎగ్ ఒక పీసు, ఇప్పుడు ఎర్రగడ్డ పీస్ ఒకటి, మిరక్కాయ పచ్చిమిరక్కాయ ఒకటి, లాస్ట్లో ఇంకొక ఎగ్ పన్నీర్. అబ్బా చూస్తుంటేనే అదిరిపోయింది చూడు, నోరూరిపోతుంది చూస్తుంటేనే. ఇంక దీన్ని కానీ పెను మీద కాల్చి తింటే ఇంకెట్టుంటుందో. ఓకే, నేను పెను మీద పెట్టేస్తున్నా. అబ్బా సౌండ్ చూసారా? మిరప్పొడి పైన చల్లుతున్నా టేస్ట్ కోసం. అబ్బా ఈ టమోటాకి, ఎర్రగడ్డకి, ఆ పచ్చిమిర్చికి మిరప్పొడి తగిలి ఆ తర్వాత ఈ ఎగ్ పన్నీర్ మీద కూడా తగులుతా కొంచెం కాలంగా అటు తిప్పుకుంటే సూపర్. ఆయిల్ని మన తుమ్మ చెట్టు ఆకు ఉంటుంది ఇక్కడ, మన తుమ్మ చెట్టు కిందే ఉన్నాము. దాంట్లో ముంచి జస్ట్ ఇలా అంటే ఆహా సూపర్. ఇంకొకసారి ఆహా, ఆ సౌండ్కే మీకు అర్థమైపోద్ది ఎలా ఉందన్నది. ఆరా అట్టుందా? బాగుందన్నా. ఆహా ఏమి రుచి తినరా మై మరిచి. ఆయిల్ డబ్బా అంటది ఇప్పుడు అట్లా ఉందంటే తినిన తర్వాత రెడీగా ఉంటావు కదా. తక్కువనే ఉంటది మనం తినడానికి ముందు, చేయడానికి ముందే అది కూడా. అది కరెక్ట్గా చెప్పు. కానీ కట్లు పెట్టు వెలిగి. మామిడి మాటలు పెడుతున్నాయి. ఓకే, లొకేషను ఈరోజు మొబ్బేసుకో ఉంది, చల్లటి గాలి, చెరులో ఉన్నాము. రాత్రి పడకపోవాలి పని చెప్తాం. సూపర్ ఉంది లొకేషన్. బ్రో ఒకసారి మన వాళ్ళకి లొకేషన్ చూపించు. గ్రీనరీకి చుట్టూ లొకేషన్కి ఇటు కూర్చొని పన్నీర్ టిక్కా, మామూలు పన్నీర్ టిక్కా కాదు, ఎగ్ పన్నీర్ టిక్కా చేసుకొని తినాలి. ఇంకా తినలా,
తింటే ఎలా ఉంటుందో తెలియదు కానీ అదిరిపోద్ది, చూస్తేనే తెలిసిపోతుంది. మా వాడు మంచి వెయిటింగ్లో ఉన్నాడు. ఏరా నోరు ఊరిపోతుందా? ఊరిపోతుంది నాయన. అంతేనా? ఇట్టే తినేస్తావా? వద్దురా వాడు పెట్టినాను ఫస్ట్. కాలింది మొత్తానికి. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. బాగుండేటట్టుంది ఇది. ఫస్ట్ నాకే బాగుండేది ఏంది? నేనే తింటాను. అదిరిపోద్ది. నువ్వు అబ్బా అంటావు. మొత్తానికి అయితే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టుంది. ఒకసారి చూడండి, సూపర్ వచ్చింది. ఆ డెకరేషన్, ఆ సౌండ్ నేను ఒకసారి ఎలా ఉందో మీకు ఆ సౌండ్ అర్థమైపోద్ది. సూపర్ వచ్చింది. ఇది మాత్రం ఎగ్ పన్నీర్ టిక్కా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా వాళ్ళు అయితే మంచి వెయిటింగ్లో ఉన్నారు, చేసేద్దాం అన్నిటిని. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే మన ఎగ్ పన్నీర్ టిక్కా కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు అది దించుకొని పక్కన పెట్టుకొని తిని టేస్ట్ ఎట్టుందో మీకు చెప్తాము. అదే చూస్తే అదిరిపోతుంది. ఇంకా టేస్ట్ ఎలాగ ఉందో తెలియదు మరి. ఒక ఎక్స్పెరిమెంట్, ఇది చిన్న ఎక్స్పెరిమెంట్, చూద్దాం మరి. మొత్తానికైతే ఎగ్ పన్నీర్ టిక్కా కంప్లీటెడ్. చూస్తుంటేనే నోరు దీనికోసం వెయిటింగ్ దాంచి ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకొని మీకు ఒక్కసారి టేస్ట్ చేసి తిని చూపిస్తాం. మా వాళ్ళు చాలామంది తిని ఎందుకు చూపించాలని కామెంట్లో పెడుతున్నారు. ఇలా వద్దు, సూపర్ ఉండదు మనం ఏం చేసినా కానీ. తింటేనే కదా ఎలా సార్ చూపించా కాబట్టి తిన్నాం. ఫస్ట్ తిని మీకు టేస్ట్ ఎలా ఉండదో చూపిస్తాం. అదే ఇది ఎలా ఉండదు, ఇది కరెక్ట్ చెప్తాం. అదే చెప్తాం. తిను కిందకి కానీ పచ్చిమిర్చి ఒక్కడే. అబ్బా అరే బ్రో మామూలు లేదురా, కాకుండా మా వాడు దాని మీద మిరపలేను ఉప్పు లాస్ట్లో మళ్ళీ వేసుకొని వచ్చుకున్నాడు. అబ్బా అద్భుతం, కతక్కనుంది. అదే అబ్బా ఎరగడదానంటారు, భలే ఉంది. ఇంకా అబ్బా ఈ లొకేషన్కి ఈరోజు మబ్బు వేసుకుంది. మా అదృష్టం కొద్ది వాన కూడా వల్ల అయితే ఎక్కడ పొయ్యి ఆరిపోద్దని చెప్పి ఏడ ఎలిగిలేమో అని బాధపడ్డాము. నెక్స్ట్ ఏడ వాన వస్తుందో ఎట్ట జరుగుతుందో ఏమనుకున్నాం, కానీ సింపుల్గా నైస్గా నీట్గా జరిగింది, హైలైట్గా క్లియర్ అయిపోయింది, కతక్కన వచ్చేసింది. ఇప్పుడు తింటున్నా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంది. ఏమయ్యా మాట్లాడలేదా? ఏదో మాట్లాడు. తింటా భలే ఉంది. అది కదా ఏందబ్బా సైలెంట్గా ఉన్నాం అనుకున్నా. అదిగా కథ. ఎవరు చెప్పా తింటన్నా ఎట్టా అబ్బా ఆనియన్స్ తిన్నా చాలరా. ప్రతిసారి మేము ఏదైనా చికెన్తో చేయాలన్నా ఇంకేదో చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే అవి పొయ్యిలో పెట్టినప్పుడు ఆ తర్వాత అవి కాలిపోయేటి ఇంకా అవి యూజ్ అయ్యేటి కాదు. ఇవి మాత్రం భలే యూజ్ అయ్యాయి. మళ్ళీ ఇంకొకసారి మన చికెన్కి కానీ లేదా పన్నీర్ కానీ ఏదైనా సరే దేనికైనా సరే మనం తిరిగిలే ఇంకా భలే దొరికాయి. వీటిని యూజ్ చేస్తాం. ఆయిల్ దానిపైన రుద్ది ఆ మిరప్పొడి మసాలా దాని మీద వేసింది బాగుండ్రా అదే అనిపిస్తుంది. అంత తొందరగా అయిపోయి చూసారా ముగ్గురు. మెయిన్ గా ఎందుకంటే వర్షం వస్తుందని చిన్న టెన్షన్ తో తక్కువ లిమిటెడ్ గా చేసుకున్నాము. అవును. అబ్బాబ్బాబ్బా ఏముందిరా నాయన, సూపర్ ఉంది. అద్భుతం. కతక్కున ఏరా చెప్తావా? మాటలు లేవు.
మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు తింటుంటే ఇంకా తినాలనిపిస్తా ఉంది. ఎడ చేద్దాం అయిపోయిలే. మన వాళ్ళకి కామెంట్ వాన వస్తుందని గమనుంటుంది. కరెక్ట్. ఓకే, మీకు కానీ ఇది మళ్ళీ అసలు స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అంతా ఎలా చేసి మేము యాక్చువల్గా మీకు డైరెక్ట్గా ఎగ్ పన్నీర్ ఎలా చేసి తీసుకొచ్చి చూపించాం, కానీ అది ఎలా చేసామో దాని ఆ పన్నీర్ చేసే ప్రాసెస్ ఇంకా బాగుంటుంది, ఇంకా సూపర్ ఉంటుంది. మేము యాక్చువల్గా పన్నీర్ అంటే మేము ఇదంతా విలేజ్ కదా, పల్లెటూరులో దొరకదా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకు మన పన్నీరే ఎందుకు చేయాలి, మనం ఎగ్తో అలా చేయొచ్చు కదా అని ఒక ఐడియాతో స్టార్ట్ చేసాము. మార్నింగ్ సూపర్ వచ్చింది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు మాత్రం. అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా లేదు. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, ఈ వేడికి ఆ చల్లదనానికి టేస్ట్ అమోఘం. సరే ఫ్రెండ్స్, అయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇలాంటి మంచి న్యాచురల్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తాము. ఇంకేమైతే మరి ఉంటాం. టాటా, బాయ్ బాయ్, సైన్ ఆఫ్.